తెలంగాణలో ఉన్న దళిత సంఘాల వారికి మరి స్వచ్ఛంద సంస్థలకు, న్యాయమూర్తులకు, న్యాయవాదులకు నేను విన్నవించుకునేది, మానవ హక్కుల వారికి, ఆంధ్ర తెలంగాణలో ఉన్న మానవ హక్కుల వారందరికీ నేను విన్నవించేది ఏంటంటే, చెయ్యని నేరానికి కేవలం ఒక కుర్రోడు తీసుకెళ్తే ఆ ఒక్క నేరమే తీసుకుని వెళ్ళిన పాపానికి చెయ్యని నేరాలన్నీ అమ్మాయి మీద దొంగతనాలన్నీ మోపి జైలు చెంచులు కూడా జైల్లో పెట్టి సుమారుగా 4 రోజుల నుండి ఇంకా ఎప్పటికి వదులుతారో తెలియని పరిస్థితిలో ఉన్నాం. మీరందరూ మాకు సహకరించి దళితురాలు సారు అమ్మాయిని బయటకు తీసుకొచ్చి తండ్రికి అప్పచెప్పి నానమ్మకి, కుటుంబ సభ్యులకి అప్పచెప్పాలని, మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము సారు. దళితులు దేవుడిచ్చిన శిక్ష అది. దళితులుగా మేము పుట్టాలని మేమేం కోరుకోలేదు. ఆర్థిక స్తోమత లేకుండా పుట్టాలని కూడా మేము కోరుకోలేదు. కేవలం ఉండి ఎస్సీ గారి ఎఫ్ఐఆర్ కట్టని కారణంగా మిస్సింగ్ కేసుకి అక్కడ ఆ బిడ్డ అక్కడ శిక్షలు అనుభవిస్తూ ఉంది. ఎన్ని కేసులు పెడతారో తెలియదు అంటున్నారు. ఒక న్యాయవాది అయితే, ప్రైవేటు న్యాయవాది గారు అయితే 20 కేసులు అయితేనమ్మా మీరు ప్రైవేట్ లాయర్ని పెట్టుకుంటే 20-30 వేలు ఒక్కొక్క కేసుకి సుమారుగా 6 లక్షల వరకు లాయర్లకే అవుతాయి. మీరు బెయిల్ షూరిటీ కావాలంటే సుమారుగా 3 లక్షల వరకు ఇన్ని కేసులు బెయిల్కి అవుతుంది. ఒక 40 మందిని షూరిటీ జనాన్ని తీసుకురావాలంటున్నారు. మేము ఇక్కడ ఆంధ్ర వాళ్ళం సారు. తెలంగాణలో 40 మందిని షూరిటీకి ఇక్కడ నుండి తీసుకెళ్లే స్తోమత లేదు. ఆర్థికంగా 3-4 లక్షలు చూసుకునే స్తోమత లేదు. 4-6 లక్షలు లాయర్కి పెట్టుకునే స్తోమత లేదు. నేను మరి ఈ నిమిషంలో మీ అందరికీ నేను దండం పెట్టి కోరుకునేది, దళితులంగా భగవంతుడు ఇచ్చిన శిక్ష మమ్మల్ని హీనంగా చూడకుండా మరి అక్కడ జైల్లో మగ్గిపోతున్న దళిత యువతని కాపాడి మాకు ఆంధ్రాకి రప్పించి వాళ్ళ తండ్రికి అప్పచెప్పాలని ఈ సమయంలో నేను అందరినీ కోరుకుంటూ మరి మీ అందరి సహాయం కోరుకుంటున్నాను. మాకు న్యాయం చేయండి. మీ అమ్మాయిని మీరు వెళ్ళారు కదా, ఏమంటుంది తను? అంటే మరి ఇలాగ నేను తప్పేం చేయకుండా నా మీద కేసు పెడుతున్నారు. ఏమంటుంది అసలు తను అక్కడ? పోలీసులు అక్కడ ఏమన్నా మాట్లాడారు అమ్మాయితో? అంటే అమ్మాయితో అంటారంటే ఇలాగ కేసులు ఒప్పుకుంటూ వదిలేస్తారా? ఒప్పుకుంటే వదిలేస్తామంటున్నారు. అవునండి. అంటే మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి మీకు ఏమన్నా ఎప్పుడన్నా తెలుసా? ఈ ప్రేమ విషయం మీకు ఏమన్నా చెప్పింది తను? లేదండి. చెప్పలేదు. లేదండి. నమ్మి అలా తనతో వెళ్ళిపోయి. అవునండి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? అంటే అమ్మాయి తప్పేం చేయలేదండి. తప్పు లేకుండా రావాలండి బయటకు.